ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి చూద్దామా? మోషే భయపడుతుంటే దేవుడు మోషేని ధైర్యపరిచాడు. రాజు అయిన ఫరో ముందు మోషే మాట్లాడటానికి భయపడుతున్నాడు, నేను మాట్లాడలేనేమో అని. అయితే మోషే భయపడుతున్న సమయంలో దేవుడు గద్దించాడు మోషేని. నేను ఎత్తివాడినయ్యా, నేను మాట్లాడలేను అని దేవుడితో మోషే ఎదురు మాట్లాడుతుంటే అప్పుడు అంటాడు దేవుడు, నీ నోటికి నీ అన్న నోటికి నేను తోడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం నేను సమకూరుస్తానని చెప్తాడు. ఆ సమయంలో మోషే వెళ్ళిపోయాడు, అక్కడ విజయం చేకూర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి చూద్దామా? మోషే భయపడుతుంటే దేవుడు మోషేని ధైర్యపరిచాడు. రాజు అయిన ఫరో ముందు మోషే మాట్లాడటానికి భయపడుతున్నాడు, నేను మాట్లాడలేనేమో అని. అయితే మోషే భయపడుతున్న సమయంలో దేవుడు గద్దించాడు మోషేని. నేను ఎత్తివాడినయ్యా, నేను మాట్లాడలేను అని దేవుడితో మోషే ఎదురు మాట్లాడుతుంటే అప్పుడు అంటాడు దేవుడు, నీ నోటికి నీ అన్న నోటికి నేను తోడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం నేను సమకూరుస్తానని చెప్తాడు. ఆ సమయంలో మోషే వెళ్ళిపోయాడు, అక్కడ విజయం చేకూర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి చూద్దామా? మోషే భయపడుతుంటే దేవుడు మోషేని ధైర్యపరిచాడు. రాజు అయిన ఫరో ముందు మోషే మాట్లాడటానికి భయపడుతున్నాడు, నేను మాట్లాడలేనేమో అని. అయితే మోషే భయపడుతున్న సమయంలో దేవుడు గద్దించాడు మోషేని. నేను ఎత్తివాడినయ్యా, నేను మాట్లాడలేను అని దేవుడితో మోషే ఎదురు మాట్లాడుతుంటే అప్పుడు అంటాడు దేవుడు, నీ నోటికి నీ అన్న నోటికి నేను తోడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం నేను సమకూరుస్తానని చెప్తాడు. ఆ సమయంలో మోషే వెళ్ళిపోయాడు, అక్కడ విజయం చేకూర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం.